ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఫ్రెండ్స్, చాలా మంది ఈ సిరీస్ని కంటిన్యూ చేయమని అడుగుతున్నారు. స్టోరీ మ్యాక్సిమం వరకు తీసుకెళ్తాం ఫ్రెండ్స్. స్టోరీ అయిపోయాక మాత్రం ఏం చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాం కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే స్టోరీ రియల్ స్టోరీ. అది కూడా చాలా బాగుంటుంది. ఇందులోని క్యారెక్టర్సే మళ్ళీ అందులో కూడా పెడతాము. మీకు కావాలంటే క్యారెక్టర్ నేమ్స్ కూడా అవే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 80ని తీసుకొచ్చేసాము. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వాచ్ ద వీడియో. ధీరజ్, వి మేడ్ ఇట్. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. నాకు అలాగే ఉందన్నయ్య. ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఆ రాస్కెల్ని మీరు కొడుతూ ఉంటే ఎంత సంతోషంగా అనిపించిందో నాకు. ఇంకా వాడు బయటికి రాలేడు. వాడి చావు అందులోనే రాసిపెట్టుంది. వాడు ఇంకేం చేసినా ప్రయోజనం లేదు. ఒక్క దొంగని పట్టుకుంటేనే ఇంత సంతోషంగా ఉన్నానన్నయ్య. మీరు ఇన్నేళ్ల నుంచి ఎంతమంది క్రిమినల్స్ని అరెస్ట్ చేయించారు. మీ హ్యాపీనెస్ ఇంకెలా ఉంటుందో. మన డ్యూటీకి మనం న్యాయం చేస్తున్నప్పుడు వచ్చే సంతోషం చాలా గొప్పది. నా అనితని నువ్వు సేవ్ చేశావు, నన్ను కాపాడావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను ధీరజ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వెవరని నాకు ఏమవుతావు? తోడబుట్టిన తమ్ముడివి కూడా కాదు. అన్నయ్య, వదిన ఎంత చేసింది మాకు. వదిన నన్ను ఇంట్లో ఉండనిచ్చింది. నేను డిప్రెషన్లో ఉన్నానని నన్ను అర్థం చేసుకుంది. ఎన్నోసార్లు మంచి మాటలు చెప్పి నన్ను డిప్రెషన్ నుంచి దూరం చేసింది. వదిన నన్ను ఇంట్లో ఉండనివ్వకపోతే నాకు మేఘు దొరికేదే కాదు. మేఘుని నేను చూసేవాన్నే కాదు. నా మేఘుకి కూడా ఎంతో సాయం చేసింది వదిన. మీరు చేసింది తక్కువేం కాదన్నయ్య. మొత్తానికి ఆయుర్వేద గోళీ భలే పనిచేసింది. అసలు దాని స్టోరీ ఏంటన్నయ్య? ఏం లేదు, అదో పిచ్చి మూఢనమ్మకం. ఏదో ఆయుర్వేద గోళీ. అది వేసుకుంటే అఫ్కోర్స్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ టైంలో ఆపోజిట్ పర్సన్ పైన కొంచెం ఈజీగా దగ్గరవుతారు. అంటే కొంచెం భయం పోతుంది అంతే. అంతేగాని ఎవరి చేత్తో ఇస్తే వాళ్ళ మీద అట్రాక్షన్ పెరగడం కాదు. హలో, సార్ చెప్పండి. ఆ, అంటే దీని అర్థం ఆ పాల గ్లాస్ నేను ఇచ్చినందుకు నా మీద అట్రాక్షన్ కాదు. అంతకు ముందు నుంచే మేఘుకి నా మీద ఇష్టం ఉంది. నేను దగ్గరగా వచ్చేసరికి తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. నాకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరం ఒకటైపోయాం. మా ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా బలపడింది. అక్కడి నుంచే మొదలైందన్నమాట. అరవింద్, అంకుల్ రండి. ధీరజ్, ఏం జరుగుతోంది అసలు? ఏంటిదంతా? ఏం లేదు నాన్న, అంతా హ్యాపీయే. మీరు దేని గురించి టెన్షన్ పడకండి. అనిత, వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది నాన్న. వాడి నుంచి అనితని కాపాడింది ధీరజే. థ్యాంక్ యూ ధీరజ్. నాట్ టు మెన్షన్ అంకుల్. నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళాలంటేనే భయమేస్తోందిరా. ఈ తండ్రి గుండె చాలా బలహీనమైంది. డాడీ, ఇప్పుడు నా మిషన్ కంప్లీట్ అయిపోయింది. నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అంటే ఇంకా ఇంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్తావని భయమేస్తోందిరా. లేదు డాడీ, ఇప్పటి నుంచి నేను బయటికి వెళ్ళడం అనేదే ఉండదు. మొత్తం ఆఫీస్ వర్కే ఉంటుంది. కాకపోతే సీక్రెసీ అలాగే మెయింటైన్ చేయాలి. అన్నా, అంకుల్కి తెలుసా? మా నాన్నకు ఒక్కడికే తెలుసు ఈ విషయం గురించి. అన్న తండ్రిని కదా, నాకు చెప్పాడు. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. కానీ వీడు బయటికి వెళ్తున్నాడంటేనే నాకు చాలా భయం వేసేది. ఇప్పుడు ప్రమోషన్ అంటున్నాడు కదా, చూద్దాం ఇదేలా ఉంటుందో. డాడీ, 6 నెలలు గ్యాప్ వచ్చింది. చాలా సంతోషం రా. 6 నెలలు నువ్వు మా కళ్ళ ముందే ఉంటావన్నమాట. లేదు డాడీ, నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. మనమందరం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోదాం. నీ ఇష్టం రా, నువ్వెలా అంటే అలాగే. ఇక్కడున్న మన ప్రాపర్టీస్, ల్యాండ్ ఉంది కదా డాడీ, అది కొంత ఫౌండేషన్కి ఇచ్చేశాను. వెరీ గుడ్. మిగిలినవన్నీ అమ్మేసుకొని మీరు హైదరాబాద్కి వచ్చేసేయండి. మరి ఇల్లు?
మనకు అక్కడ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది డాడీ. అది మనం కొనుక్కొని అక్కడే ఉండిపోదాం. నాకు ఇక్కడ ఉండాలని అస్సలు లేదు. పైగా అనితకి కూడా పాత జ్ఞాపకాలు నేను గుర్తు చేయాలనుకోవట్లేదు. అలాగేరా, నీ ఇష్టాన్ని మేము ఎప్పుడూ కాదనం. నేను ఈ 6 నెలలు అనితను తీసుకొని ఎక్కడికైనా వెళ్తాను డాడీ. కొన్ని రోజులు మేమిద్దరం ఏకాంతంగా గడుపుదాం అనుకుంటున్నాం. అలాగే బెటా, వెళ్ళిరండి. వచ్చి రాగానే మాకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పాలి. అలాగే నాన్న. ఇప్పుడు అనిత హాస్టల్లో ఉంది డాడీ. మేము వెళ్తున్నాము. ఒకసారి చూడాలనుందిరా. లేదు డాడీ, నేను తనని ఇక్కడికి తీసుకురాను. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక అక్కడికే వచ్చేసేయండి. అలాగే, అమ్మకి నేను సర్ది చెప్తానులే. ఓర్ని, అందరు ఇక్కడనే ఉన్నారా? ఏం చేస్తున్నారు? మరి వీని షాప్ ఏం చేద్దాంరా? వీడు ఇక్కడే ఉంటాడు, షాప్ పట్టుకొని. ఏంటి? మేమందరం హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాం రా. నువ్వు షాప్ చూసుకో ఇక్కడనే, సరేనా? చల్, మీరు ఎటన్నా పోన్రి. ధీరుగాడు ఎటు పోతే నేను అటు పోతా. వానికి అసిస్టెంట్ ఉండాలి కదా. వాడు ఎక్కడికి పోయినా వాని తోక వానంటనే ఉంటుంది. సరేరా, మరి నేను వెళ్తున్నాను. నీరజ్, నువ్వు హైదరాబాదేనా? అవును అంకుల్, నేను వెళ్ళిపోతాను. అక్కడికి వచ్చాకే మేఘనని చూస్తాము, అనితని, అందరినీ ఒకసారి కలరా చూసుకుంటాం. ఒక్కసారి ఏంటి అంకుల్, ప్రతిరోజు చూసుకోండి. బాయ్. బాయ్ రే నాన్న. బాయ్ డాడీ. వీళ్ళేందో సీక్రెట్ ముచ్చట్లు పెడతాండ్రు, నాకు చెప్తలేరు. అరే రారా, ఇక్కడనే ఉన్నారు. ఆ, నేను లేకుండా ఏం సీక్రెట్ ముచ్చట్లు పెడతాండ్రు ఇద్దరు? నీకెందుకురా, మా సీక్రెట్లు మాకుంటాయి. అరే ఏమంటాండ్రా మా అన్న? నా గురించి ఏదో చెప్తాండు కదా. నీ గురించి ఏం కాదురా, ఏదో మా ఆఫీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, బిజినెస్ గురించి. అట్లా చెప్పుండ్రి. ఆఫీస్లు బిజినెస్లు అంటే నేను దూరం పోతా. తర్వాత ఏందన్నా, ధీరజన్న వెళ్ళిపోతాడా ఇక? సారీరా, మీ మామని అలా చేసినందుకు ఫీల్ అవుతున్నావా? నేను ఫీల్ ఎందుకైతే ధీరజన్న, నాకు వాడిని చూస్తేనే ఒళ్ళంతా మంట ఉడకచ్చుడు స్టార్ట్ అయింది. అసలు వాడి మీద కోపం ద్వేషం ఎప్పుడు మొదలైందో తెలుసా? ఒక్కసారి అనితక్క వాళ్ళ ఇంటి ముందు నుంచి నన్ను తీసుకెళ్లాడు. అనితక్క గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. అప్పుడే నాకు వాడంటేనే అసహ్యం పుట్టింది. నేను తిట్టాను కూడా, పెళ్ళైన అమ్మాయి గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావని. మా అమ్మకు కూడా చెప్పాను. ఎప్పటి నుంచో అనితక్కని లవ్ చేస్తున్నానని చెప్పాడు. మా అమ్మ సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి అమ్మ మీద కూడా కోపం స్టార్ట్ అయింది. వాడి బొంద, అన్ని నాటకాలు. కాలు ఇరిగినాయని నాటకాలు ఆడడం మాత్రం హైలైట్ అసలు. నేనైతే ఎట్లా నమ్మినో, ఎన్ని సేవలు చేసినో నాకే తెలవాలి. మొత్తం బెడ్ రిడన్ అయిపోయిండు అనుకున్నా. ఆ డాక్టర్ పైన కూడా కేసు వేయించాం. మరి ఇంత ఘోరమా? డాక్టర్ కూడా అబద్ధం చెప్పడంటే? డబ్బులిచ్చి మేనేజ్ చేసుంటాడు. ఇంకా అందరూ నమ్మక ఏం చేస్తారు? అంతగానం కొట్టిండ్రా ఎవరో అని మస్తు బాధపడ్డాం మేమైతే. అన్ని దెబ్బలు, అన్ని ఫ్రాక్చర్లు అనేసరికి అప్పుడు కొట్టించింది నేనే. నిజంగానే నువ్వా అన్నా? మీరు కొట్టించారా అన్నయ్య? అవును, మన చోటు కొట్టాడు. అసలు వాడి గురించి నాకు తెలియదు కదా, జస్ట్ వార్నింగ్ ఇమ్మన్నాను. నాకు అప్పుడే వాడి గురించి తెలుసుంటే అరెస్ట్ చేయించేవాడిని. ఏదో అలా అనిత వెంట పడుతున్నాడు అనుకున్నాను. కొంచెం డౌట్ వచ్చింది, అందుకే కొట్టించాను, మళ్ళీ జోలికి రాడని. నేను కూడా అట్లనే అనుకున్నా. ఎవరో కానీ మంచిదనిండ్రు, మా మామ ఇంకోసారి పిచ్చి పిచ్చి వాటి జోలికి వెళ్ళడనుకున్నా. కానీ ఇంకా తెగిస్తాడు అనుకోలేదు. సారీ అన్నా, మా మామ తరపున నేను సారీ చెప్తున్నాను. లేదు సీను, నువ్వేం చేసావు మధ్యలో? ఇన్ఫ్యాక్ట్ నువ్వు మాకు చాలా హెల్ప్ చేసావు. మీ అమ్మని కూడా చాలా తిట్టాల్సి వచ్చింది. సారీ సీను, సారీ చెప్పు తనకి. అమ్మో, మా అమ్మ అన్న మాటలు వింటే నాకు సారీ కాదు కదా, అసలు తనని చూస్తేనే అసహ్యం వేస్తుంది. మీరింకా సారీ చెప్తున్నారు తనకి. చెప్తాను, వెళ్ళి అరవింద్ అన్న నీకు సారీ చెప్పమన్నాడని చెప్తాను. అప్పటికైనా మా అమ్మకి బుద్ధి వస్తుంది. చెంప మీద కొట్టినట్టు అవుతుంది. ఎందుకు సీను, లైట్ తీసుకో. వాళ్ళ తమ్ముడు మంచివాడే అనుకుంది పాపం. తనదేం తప్పులేదులే. తప్పు లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఇలా లేనిపోనివి వేరొకరి మీద పుట్టించవద్దు. అది నిజమే. ఒక 4 రోజులు మీ అమ్మకి దగ్గరగానే ఉండు. తను చాలా హర్ట్ అయింది. అందరి ముందు తను చాలా లోన్లీగా ఫీల్ అయింది. నేను గమనించాను. అందరూ తిట్టారు తనని. తనతోనే ఉంటానన్నా. మీరేం టెన్షన్ తీసుకోకండి. మరిప్పుడు అనితక్క, ఇంకా మేము ఈ ఊరికే రాము. అదేంటన్నా అట్లా అంటావు? మీరు రాకపోతే ఎట్లా అన్నా? మీలాంటి వాళ్ళు ఉంటేనే కదా మా ఊరింత డెవలప్ అవుతుంది.
మంచి మనుషులు ఉంటారు. నువ్వే వెళ్ళిపోతే మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరన్నా? లేదు లేదు, నేను కాకపోతే ఇంకెవరు? నీకేమైంది? నువ్వు చెప్పొచ్చు కదా మంచి చెడులేంటో. నీకు తెలీదా? అది కాదన్నా, మీరు వెళ్ళిపోతే మేము ఎలా ఉంటాం చెప్పండి ఇక్కడ. ఏం లేదు సీను, అలవాటు చేసుకోవాలంతే. ఎవరెప్పుడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతారో తెలీదు. అలాంటప్పుడు ఎవరికి వారే ధైర్యంగా సిద్ధంగా ఉండాలి. ఒకరి గురించి ఆలోచించడం కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వడం కానీ చేయొద్దు. నువ్వు అలా అనొద్దన్నా. నాకు కూడా అస్సలు నచ్చదు. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు. నువ్వు, వదిన, మీ పిల్లలు 100 ఏళ్ళు సంతోషంగా బతకాలని ఆ దేవుని మొక్కుతానన్నా. ఎప్పటికీ. అసలు సంగతి ఏందో ఎప్పురా సీనుగా? ఏందిరా? రోజు నన్ను వచ్చి టార్చర్ చేస్తావు కదా షాప్ దగ్గరకు వచ్చి. దేని గురించి? అబ్బా మర్చిపోయినవారా? ధీరజ నన్ను అడుగురా 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 అని నన్ను సావ దొబ్బినావు రోజు. అరే, అది ఇప్పుడు ఎందుకురా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మేము హైదరాబాద్ పోతున్నాం, మళ్ళా నీకు దొరకం. ఎందుకురా? నేను కూడా అక్కడనే జాబ్ చేస్తా కదా, అప్పుడు ఎట్లాగో కలుసుకుంటాం. అప్పుడు చెప్తా అన్నకు. దేని గురించి? జాబ్ గురించా? ఎగ్జామ్స్ అయిపోయాక నీ ఇష్టం, ఎప్పుడైనా వచ్చి జాయిన్ అవ్వు. ఇంకా వాణి గురించి అంటావా? నాకు కొంచెం టైం ఇవ్వు సీను. ఎందుకంటే మాది ఇంకా ఎటూ తేలలేదు. మా అమ్మ వాణి వాళ్ళమ్మ ఒకటే. చూసావు కదా, నేను మా అమ్మకి భయపడి ఎక్కడున్నాను. డాడీతో కూడా మాట్లాడతాను, ఓకేనా? సరే అన్నా. కానీ వాణి వాళ్ళ నాన్న బాబాయ్ చాలా మంచోడు. బాబాయ్తో కూడా మాట్లాడతాను. థ్యాంక్స్ అన్నా. నువ్వు ముందు మీ అమ్మని చూసుకో. అలాగే అన్నా. ధీరజ్, మనం వెళ్దామా? వెళ్దామన్నయ్య. వదినని ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది కాదు. నేను వస్తాను. నువ్వెందుకురా? నువ్వు ఇక్కడే ఉండు. నాన్నకి హెల్ప్ చేయరా. నా ప్రాపర్టీస్ అన్నీ అమ్మేస్తున్నాం. సరే, మొత్తం అమ్మేశాక నాన్నతో పాటే వస్తాను. గుడ్. మరి షాపు కూడా అమ్మేద్దామా? ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఇచ్చేసేరా, వాళ్ళు నడిపించుకుంటారు. ఉమ్, ధీరజ్, నెక్స్ట్ ఏంటి మరి నీ ప్లాన్? ఏం లేదన్నా, ఆఫీస్ చూసుకొని డాడీకి హెల్ప్ చేయాలి. నా మేఘు నేను అంతే. తర్వాత నాకు పుట్టబోయే పిల్లలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. మీరు మాతో పాటు హైదరాబాద్కి వచ్చేసేయండి. క్వార్టర్స్ వచ్చేదాకా మా దగ్గరే ఉండండి. నీకు ఇబ్బంది ఎందుకు ధీరు? లేదన్నయ్య, నాకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటుంది, ధైర్యంగా ఉండొచ్చు. ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మా ఇంట్లో ఉంటున్నాడంటే. నీకు లైసెన్స్డ్ గన్ ఉండే ఉంటుంది కదా. అవునన్నా, ఉంది. మరి ఇంకేంటి భయం దేనికి? ఎంతైనా నువ్వు ఉంటే అది వేరు. మా అమ్మని భయపెట్టడానికి. మీ అమ్మని భయపెట్టాలా? నా జీవితం మొత్తం ఈ ఆడవాళ్ళ చుట్టూ తిరగడానికి సరిపోయేటట్టుంది. మరి డాక్టర్కి చూపించావా? హెల్తీగానే ఉందా తను? ఆ, చాలా హెల్తీగా ఉంది. నాన్నగారు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారని అనుకుంటున్నాను. పాపం డాడీ కొన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఆఫీస్ పనులన్నీ ఇక్కడి నుంచే చూసుకుంటున్నాడు. తనకేంటి, చేతికి అందొచ్చిన కొడుకున్నాడు. కొడుకు పెళ్ళి అయిపోయింది. రేపు మాపో పిల్లలు కూడా పుట్టబోతున్నారు. మనవాళ్ళతో మనవరాళ్ళతో హ్యాపీగా ఉంటాడు. తను చాలా హెల్ప్ చేశాడు నాకు. సారీ అన్నా, నేను మీ గురించి స్టార్టింగ్లో తప్పుగా అనుకున్నాను. నీకు వదిన అంటే అంత అభిమానం అని నాకు తెలీదు. వదిన గురించే కదా నన్ను తప్పుగా అనుకున్నావు. అవునన్నా, వదినని ఏమి ఇబ్బంది పెడుతున్నావో అనుకున్నాను. వదిన కొన్ని రోజులు చాలా మూడీగా ఉండి, ఇంకా తన పేరెంట్స్ చనిపోయారు కదా, ఇవన్నీ తలుచుకుంటే పిచ్చెక్కిపోయింది. నా అనుకి అన్నీ ఇద్దామనుకున్నాను. నా సర్వస్వం తనే అనుకున్నాను. కానీ అసలైన తల్లిదండ్రుల్ని తనకి దూరం చేశాను. అది మీ తప్పు ఎలా అవుతుంది అన్నయ్య? అసలు మీ తప్పు కానే కాదు. మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ఇది మీ చేతుల్లో లేదు కదా. ఆ పుణ్యమే మిమ్మల్ని కాపాడింది. మీకేమైనా జరుగుంటే అనితక్క పరిస్థితి ఏంటి? మీకేమైనా జరగరానిది జరిగే ఉంటే అనిత వదిన పేరెంట్స్ బ్రతికే ఉన్నా కూడా వాళ్ళు అనిత వదినని కాపాడుకోగలరా? చెప్పండి అన్నయ్య. అనిత వదిన సేఫ్గా ఎలా ఉండేది? అనిత వదినకి వాళ్ళ పేరెంట్స్కి ముగ్గురికి ప్రమాదం ఉండేది. మీరున్నారు కాబట్టి అనిత వదినని కాపాడుకోగలిగారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా కాపాడేవారు. కానీ అది ఆ దేవుడు అలా చేశాడు. మళ్ళీ తప్పించి వాళ్ళని తీసుకెళ్ళాడు.
కానీ నేను తనకి పేరెంట్స్ని ఇవ్వలేను కదా. తనకి ఎవరూ లేరు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు. ఎందుకన్నయ్య? నేనున్నాను. మేఘు ఉంది. మా డాడీ కూడా ఉన్నాడు. డాడీ అయితే సొంత కూతురని అంటున్నాడు. మీరేం బాధపడకండి. మేఘుని తను సొంత చెల్లిలానే ట్రీట్ చేస్తుంది అన్నయ్య. మా ఇల్లే అనిత వదినకి పుట్టినిల్లు అవుతుంది. అయినా మీ ప్రేమ ముందు తనకేది అవసరం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా గుర్తురారు. మాకు పుట్టబోయే పిల్లల్లోనే అనిత వాళ్ళ తల్లిదండ్రిని చూసుకుంటాము. అంతే అన్నయ్య. ఓ పోరి, ఎంతసేపు ఏడ్చుకుంటా కూర్చుంటావే? నీ తరపున మేమందరం క్షమాపణలు అడిగినాం. ఏమంటలేడు పాపమైనే. అరవింద్ గురించి మనకు తెలియదానే? గట్ల కోపం లోపల పెట్టుకుంటాడా చెప్పు? అందరినీ క్షమించి ఇడిచిపెట్టిండు. ఇక శిక్ష వాళ్ళకే పడ్డట్టు పాపం ఊర్ల నుంచి పోతున్నారు. శిక్ష వాళ్ళకే పడ్డట్టేంది? మనల్ని ఇడిచిపెట్టి పోతాడంటే మనకే శిక్ష పడ్డట్టు. ఇక మన ఊరిని పట్టించుకునేది ఎవడు? ఏ నాదుడు? ఈ చిన్న చిన్న రోడ్లకు, దానికి దీనికి, గుళ్ళకు, గోపురాలకు అన్నిటికీ సాయం చేసిండు. దగ్గరుండి కట్టిపించిండు. ఇక ఆయన పోయినాక ఎవరు చేస్తారో ఏం చేస్తారో. కర్మ ఏం చేస్తాం? ఊరంతా ఒకటే పాపం ఆయనను ఆయన పిల్లని నిందించినాం. ఆ కర్మ వాటికనే పోతుందా? ఇక మేము కూడా బాగా బాధపడతానమే. బాగా బాధ అవుతుంది. గట్లెట్లా అనుకుంటుని అని నాకైతే పిసలెత్తాంది. ఇంకా అక్కనన్నా ఇంత ఊసుకొచ్చిందాలని అని నేనైతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా. అందుకే నాకు పోరగాను లేరు, బుట్టగాను లేరు. గిసొంటి పాప మాటలు ఇంకెన్ని మాట్లాడి మునిగినో ఏమో. ఘోరమైన తప్పు చేసిన నేను. ఆ తప్పు నా దేవుడు కూడా క్షమించలేడు. దేవుడు నా పాపాలన్నీ నా కొడుక్కి మాత్రం తలగకుండా చూడు. ఆడు మస్తు మంచోడు. ఆ దరిద్రుని మంచోడు మంచోడు అని చేరదీసిన తమ్ముడని. ఆడు గసంటోడని నాకేం తెలుసు? నా కొడుకు మాత్రం అసంటోడు కాదు దేవుడా. నీకు తెలియదా నా కొడుకు గురించి? నా పాపాలు ఏవి కూడా అని అంటద్దు. ఈ పాపాలతోటి నేను ఇట్లానే పురుగులు పడి సావని. నా కొడుకు మాత్రం ఏం కావద్దు. ఆడు అమాయకుడు. పాపమని ఇంతవరకు ఒక్క మాట నన్ను అందువావే. వట్టి వట్టిగా మీద మీద తిడదు గాని ఆడు గంత చెప్పినా అని నమ్మకపోతివి. ఏం పిసానే నీకు? కొడుకు అంటే తమ్ముడే ఎక్కువండి దానికి. గట్ల నమ్మిచ్చిండాడు. నిజంగా ఆడు నాకు ఎన్నిసార్లు చెప్పిండు. అమ్మా నమ్మకే అమ్మా, మా అమ్మ మంచోడు కాదే అమ్మ, మనకి పాపం తలుగుతుంది అమ్మ అని కూడా చెప్పిండు. సిగ్గులేం జన్మ నాది. కొడుకును కూడా పట్టించుకోలే. కొడుకుని ఇష్టం ఉన్నట్టు తిట్టిన. ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా మామని తిట్టినప్పుడల్లా నేను ఇన్ని తిట్టిన. ఒకగానొక టైంలో ఇంట్లో నుంచి బయటకు వీక్ అని కూడా అన్నా. ఏం చూసుకోనో మరేందో. మాకు వాడొక్కడే దిక్కు. ఏ తమ్ముడు కూడా కొడుకు అనుకున్నావే, గందుకే గట్లా చేసినావు అని చిన్నప్పటి సంతి చూతివి. ఆలనా పాలనా ఎత్తివి. ఆయనకి కష్టం రాగానే నిజమే అనుకున్నావు. నీ తప్పేం లేదే అందులా. కానీ కొడుకు మాటలు ఒక్కసారి ఇంట అయిపోవు. పాపమాడు ఎంత బాధపడ్డాడో ఏమో. వాడు గంత చిన్నోడైనా ఎంత తెలుసుకున్నాడు. నేను గింతున్నా, గింత మనిషిని అని గురించి తెలుసుకోలేకపోయినా. అది ప్రేమనే. ఇక ప్రేమ గుడ్డిది. వాళ్ళేం తప్పులు చేసినా మనకు కనబడేయి ప్రేమ ఉంటే. అదే ప్రేమ లేదనుకో, ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళ మీద ఎగిరెగిరి పడతాం. ప్రేమ ఉంటే కొండంత తప్పైనా కప్పిపుచ్చుతాం. ఏమో నా బొందా, నా బొక్క, నా బోరిగే. నా బతుకు ఎందుకో, నేను బతుకుడు ఎందుకో. పొల్లను అన్యాయంగా నోటికొచ్చిన మాటలు తిట్టిన. అది ఉంటేనైతే నన్ను చెప్పందుకొని కొడుతుండే అన్నే. గసొంటి మాటలు మాట్లాడినా. తూ, నేను స్నేహితురాలినా? గింత దరిద్రపు దాన్ని, గింత వేస్ట్ దాన్ని. అవసరం ఉన్నన్ని రోజులు దోస్తు దోస్తు అని తిరిగిన. అవసరం తీరింది కదా ఇప్పుడు. తమ్ముడు పెట్టబట్టే పైసలు. ఇప్పుడు అవసరం తీరింది, తమ్ముడు కూడా పోయిండు. ఇప్పుడు మళ్ళా పాపం దోస్తు అంటాన్న. తూ నా బతుకు ఏడా. ఏ పోరి ఊకవే. ఇక చేసిన తప్పులు ఒప్పుకున్నాం. తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తప్పును ఒప్పుకునుడే సగం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు. అర్థమైందా? ఇక మళ్ళీ అసంటి తప్పులు చేయకుండా ఉంటే మనకే మంచిది. ఏం కాదు, నీకేం కాదు, నీ కొడుకేం కాదు. ఏదో ఇక అన్నవు మాటలు నాలుగు. ఇక కోపంలో బాధలు ఉన్నప్పుడు గసొంటే మాటలు వెళ్తాయి. మలయుడు అగ్గి కాజ్యం పోసినట్టు ఈడెక్కి చెప్పబట్టే అక్కకు. దరిద్రుడు ఎట్లా చెప్పిండు? అనిత రోజు నా కోసం చూస్తుంది, నా మీద పడుతుంది అని పిస్తా పిస్తా చెప్పిండు దరిద్రుడు. వాడు నాశనం అయిపోను. ఇంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకున్నాడు. ఆయనకి గత్తర పోషమ్మ రాను, వాడు చచ్చిపోను. పాపంగా అరవిందును ఇష్టం ఉన్నట్టు తిట్టిన. ఆయన ఏగ పోలీసులకు కూడా సాయం చేసిండట. అసంటైన తిట్టిన అంటే కూడా నాకు ఎన్ని పాపాలు తగులుతాయి.
వాళ్ళ అత్తని తిట్టిన మామని తిట్టిన అందరిని తిట్టిన నా బతుకు నాశనమైపోను, నేను చచ్చిపోను జల్దిన. ఆఖరికి నా మొగుడిని కూడా తిట్టిన. మధ్యలో నీ మొగుడు ఏం చేసిండే? అన్నెందుకు తిడుతుంది? ఈయనే అనితకు సపోర్ట్ ఇస్తా ఉంటే అనితకి ఎందుకు సపోర్ట్ ఇస్తాను? నీకు అనితకి ఏంది లింకు అన్న. ఏం మనిషి మోపైనవే నువ్వు? ఏమో అత్తమ్మ, నా నాలుకే కోసి పారేయని. నాకు గంత అజ్ఞానం ఎందుకు వచ్చిందో, ఆ దేవుడు నా బుద్ధి ఏం చేసిండో, నా బుద్ధికి ఏమైంది గాయంత తెలుసుకోలేనా, గాయంత ఆలోచించకుండా ఎందుకు ఇట్లా చేసిన. ఆ డాక్టర్ పాడగాను వాడు ఏం డాక్టర్ మునిగిండే? బొక్కలు ఇరిగినాయని అబద్ధాలు చెప్పుడేంది? అన్నీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకొని పోయిండట. అందరు కలిసి నాటకాలు ఆడిండ్రు, మనని పిసోళ్ళని చేసిండ్రు. అందుకే చెప్తాండు అరవిందు, గొర్రె మంద లెక్క పిసోళ్ళ లెక్క ఉండద్దు, అన్నీ తెలుసుకోవాలి, హుషారుండాలి అంటాండు. ఈ పల్లెటూరులతోటి గిదే కదా, అందరూ ఎవరిని పడితే అలా నమ్ముతారు, తొందర మోసపోతారు. అందుకే అన్ని ఇన్ని నమ్మదని పోలీసు వాళ్ళు టీవీలలో కూడా చెప్తాండ్రు. అమ్మా అరే సీనుగా, అమ్మా నన్ను అమ్మ అని పిలుస్తున్నవారా? గింత జరిగినా కూడా ఏందమ్మా నువ్వు? ఏదేమైనా నువ్వు నా కన్న తల్లివి. నాకు ఆయనత సిగ్గుమానం లేకపోయారా? నేనేం చేద్దు? నా బతుకు జడా. అట్లా అనకమ్మా, నువ్వు మంచిగా ఉంటేనే కదా మేమందరం మంచిగా ఉంటాం. లేదురా లేదు, నేను నీ దగ్గరుంటే గిట్లనే పిస చెప్పుడు మాటలిని నీ బతుకును ఆగం చేస్తా. అసలు నువ్వు నా ముఖం కూడా చూడకరా. నీకు ఇష్టమైన పిల్లని పెళ్లి చేసుకొని సపడేక పోయి నుంచి నీకు నెల నేను పైసలు పంపుతా, ఏమన్నా వేసుకుంటా. ఆఖరి సూపు అప్పుడు మాత్రం ఒకసారి వచ్చి ఓరా. అమ్మా పిస మాట్లాడకే చెప్తున్నా. నేను కూడా గట్లాంటి మాటలు మాట్లాడితే నీకు మంచిగా అనిపిస్తుందా చెప్పు? పొమ్మంటావా వినాను ఇప్పుడే? పైకి పొమ్మంటావా చెప్పు? అట్లా పిస మాటలు మాట్లాడకరా, చెంప వలగొడతా. ఏం మాటలు అవి? మరిగా నువ్వంటే ఒకటి ఆడంటే ఒకటి అవే. కన్న తల్లి మీద ప్రేమ ఉండదు ఆయనకి. ఏమో నువ్వు పిస గట్లా పోతా అని మాట్లాడితే ఆయనకి ఎట్లుంటుంది బాధ? అమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు బాధపడకమ్మా. నువ్వు అట్లుంటే నాకు మంచిగా అనిపించదు. అప్పటి నుంచి బతిమలాడుతున్నాం రా పొలగా, ఇంటం లేదు, ఏడ్చుకుంటానే ఉన్నది. నువ్వు తప్పు చేసినావమ్మా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇప్పటికీ చెప్తా. నువ్వు తప్పు చేసినావు, కానీ అది తప్పని తెలుసుకున్నావు కదమ్మా. వాడు కూడా జైల్లోకి పోయిండు, ఇక వానికి మనకు సంబంధమే లేదు. వాడిని మర్చిపో, వాడు అందులోనే ఉంటాడు ఇక జీవితాంతం, బయటకు రాలేడు. ఇప్పటికన్నా కొడుకు చెప్పింది జరిగినే. వాడేమంటాడు వీడేమంటాడు కొంచెం పట్టించుకో. వెంటనే గిట్లా గట్లా అని ఆలోచన వేయకు. ఏమో, నాకు అసలు లోపలికి కూడా పోబుద్ది అయితలేదు. దుర్మార్గుడు సామాన్లన్నీ ఇంట్లోన్నాయి, చూస్తే వాడే గుర్తొచ్చి మునుగుతాడు. అవన్నీ తీసి అవన్నీ తీపోరా నాన్న, అన్ని తీసి అవతల వారేసి కాలబెట్టు. అన్ని తెచ్చి గడ కుప్పపోయిరా, నేను కాలబెడతా. సరేనానమ్మా, అన్ని తెచ్చాడ వారెత్తా. అమ్మకు అప్పుడైనా మంచిగా అనిపిస్తుంది. కొన్ని రోజులు మీ అవ్వ దగ్గరకు పోతే ఏందే? అది ఫోన్ చేసి గోడు ఎడుతుంది. తమ్ముడు గట్లెందుకు వేసిండు, గట్లెందుకు అయింది, ఏమైంది అసలని. నాకేమో ఏ పత్తలేదు, దుఃఖం బాగా వచ్చి పాడైతుంది. వాళ్ళేమో అడిగేది అడుగుతాండ్రు. అవ్వ నాతోటి కాదవ్వా, గుండె భారం అవుతుంది. ఇక నాతోటి కాదు ఈ జీవితం, నేను చచ్చిపోతా. గంతే అమ్మా గంతే. నీకు నేనెందుకు చెప్పు? నీకు మామ ఉంటే చాలు. మొన్నటిదాకా మామ మామ అన్నావు, అడు పోయినాక ఇప్పుడు నా గురించి కూడా ఆలోచించుతలేవు కదా. గట్ల అనకురా నాన్న, ఏడకు. మరి లేకపోతే ఏందమ్మా? అసలు నేను నీకు పుట్టినా నన్ను ఎక్కడి నుంచి అన్న తీసుకొచ్చుకున్నావా? ఎందుకమ్మా నేను బాధపడతా అని తెలిసి కూడా ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? అరే ఏడకురా, నేను ఎటు పోతారా? బండ పడేనా? ఎటు పోను, నీతోటే ఉంటా సచ్చేదాకా. ఏడకురా నాన్న, నీకు పుణ్యం ఉంటుంది. మరి ఇంకోసారి నేను తప్పు చేసినా అనే మాటలు మాట్లాడొద్దు. అరవింద్ అన్న కలిసిండు, నీకు క్షమాపణలు చెప్పమన్నాడు, అర్థమైందా? గసంటి చెప్పి నన్ను ఇంకా బాధ పెట్టకురా. ఆ తలకాయ ఏడ తీసుకొని పెట్టుకోవాలి నేను? అల్లను ఊర్ల నుంచి ఇళ్ళగొట్టిన మంచోళ్ళను ఎంత పాపం తలుగుతుందిరా నాకు? నువ్వేం చేయలేదమ్మా, వాడు అట్లా వేసిండు కదా. అనితక్కకి మళ్ళా పాత జ్ఞాపకాలు ఏం గుర్తు రావద్దని అరవింద్ అన్న తీసుకుపోతా అంటున్నాడు, అంతే. అంతకు మించి ఇంకేం లేదక్క. పాపం అక్క పరిస్థితి ఒక్కసారి ఆలోచించు. ఇంకా నువ్వు ఈ ఊరోళ్ళందరూ గిట్లా మాట్లాడుతాండ్రని అక్కకు తెలియదు. తెలిస్తే ఎంత బాధపడుతుందో చెప్పమ్మా. పోనీ అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి.
ఏ పోండి రే పోరగాన్లు, ఇంత దీని పోండి, బుక్కడంతా కూరేసిత్తా. అమ్మప్పా. ఏగో లోపలికెళ్ళు. ఎంతసేపు ఇక్కడ నిల్చుంటావు చెప్పు. లేదక్క, నువ్వు ఎదురు చూస్తున్నావుగా బావ కోసం, నేను నా ధీరు కోసం చూస్తున్నాను. అంతసేపు నిల్చోవద్దమ్మా, బిడ్డకి మంచిది కాదు. లేదక్క, నా ధీరం చూసేదాకా నేను ఇలాగే ఉంటాను. ధీరజ్ ఇంకా అరవింద్ అయితే క్షేమంగా బయటపడ్డారు, అది చాలు నాకు. అరవింద్ మళ్ళీ ఆ డ్యూటీకి వెళ్ళనని చెప్పాడు. 6 నెలలు నాతోనే ఉంటానన్నాడు. థ్యాంక్స్ దేవుడా. అమ్మ నాన్నలు ఉన్నప్పుడు ఎంత గారాబంగా ఎంత సంతోషంగా పెరిగానో, మళ్ళీ ఇప్పుడు అంతే సంతోషంగా అనిపిస్తోంది. అరవింద్ తిరిగి వస్తున్నాడంటే చాలా హ్యాపీగా ఉంది కదక్క. వాళ్ళ కోసం ఎదురు చూడడం ఎగనా. పద లోపలికి వెళ్దాం. వాళ్ళు వచ్చినప్పుడు కాల్ చేస్తారు కదా, అప్పుడు వద్దాంలే. లేదక్క, ఇంకా 15 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. అప్పటి వరకు వెయిట్ చేయలేమా? వద్దొద్దు పద. 15 నిమిషాలంటే కొంచెం సేపా? మనం పైనకి వెళ్ళేసరికి అదే టైం అవుతుంది. ఇలా ఉండొద్దు మీకు, అలా నిల్చోవడం సేఫ్ కాదు. పద. చెల్లి, మనం యాక్టింగ్ ఇరగదీయాలి, వింటున్నావా? ఓకే అక్క, షూర్. చూడు ఎలా యాక్ట్ చేస్తాను. మనకి మన కోడలంటే చాలా చాలా ఇష్టం. ధీరు ప్రేమని యాక్సెప్ట్ చేశాము. కోడలి పిల్లని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాము. వెళ్ళే మార్గంలోనే తనని లేపేద్దాం. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలా? 2 పిట్టలేంటి? కడుపులో బిడ్డ కూడా పెరుగుతోంది. నీకు వారసుడో వారసురారో రాబోతున్నారు. తెలీదా అక్క? నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్తేనే కదా. ఏంటి వారసుడో వారసురాలున్నా? అంత సీన్ లేదు. అంత వల్గర్ పూర్ ఫ్యామిలీ నుంచి నేను వారసురాల్ని తీసుకురావాలా, వారసుని తీసుకురావాలా? చిచి, వినడానికి అసహ్యంగా కంపరమెత్తుతోంది. చలో ప్లాన్ స్టార్ట్ చేద్దాం. వాడు వస్తున్నాడు, వార్డెన్ గాడు. ఇంతకుముందు ఒకసారి వస్తే నన్ను వెళ్ళగొట్టాడు తెలుసా? ఇంతకీ నువ్వు కరెక్ట్ హాస్టల్కి తీసుకొచ్చావా? ఇది ఇంకెవరిదైనా? నాకు తెలిసిన దాని ప్రకారం, వాణి లొకేషన్ ప్రకారం ఇదే హాస్టల్ అక్క. సరే చూద్దాం. ఈ మేడం సార్ వాళ్ళ మిస్సెస్ కదూ? పాపం సార్ వాళ్ళ మిస్సెస్ మంచిదే అయితే తనకి ఎన్ని మర్యాదలు చేసేవాళ్ళం. ఇప్పుడు సారే చెప్తున్నాడు ఈవిడ మంచిది కాదని. సో మర్యాదలు ఇవ్వడం అవసరం లేదు. చూసినా అక్క, గజని సినిమాలో హీరో లెక్కున్నాడు. వావ్, మీరు సేమ్ షారుఖ్ ఖాన్ లాగే ఉన్నారు. ఓ సారీ, సల్మాన్ ఖాన్ లా ఉన్నారు. మీరు జుట్టు గడ్డం అన్ని పెంచుకుంటే నీట్గా రెడీ అయితే షారుఖ్ ఖాన్ లాగే ఉంటారు. ఇంకా ఇలా ఉంటేనైతే సల్మాన్ ఖానే. అబ్బాబ్బాబ్బా, ఈ గజని స్టైల్లో అయితే అమీర్ ఖాన్ లానే ఉన్నారు. ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి. షారుఖ్ ఖానా, సల్మాన్ ఖానా, అమీర్ ఖానా? అమీర్ ఖానే. థ్యాంక్ యూ సో మచ్. నేను అమీర్ ఖాన్ ఫ్యాన్ని. అయితే ఈ గెటప్లోనే ఉండిపోవాలా? నాకు ఈ గెటప్ అంటే చాలా ఇష్టం. హాయిగా ఉంటుంది. చూసుకోవడం, షర్ట్ వేసుకోవడం ఏమీ ఉండదు. అందుకే ఇలాగే ఉండిపోయాను. అబ్బాబ్బాబ్బా, కండలైతే ఏమన్నా పెంచారా మీరు? ఒక్కొక్క కండ చూస్తే ఎంత బాగుందో. హలో హలో, నాకు పెళ్ళైపోయింది. ఎందుకలా పొగుడుతున్నారు? నాకు అయిపోయిందిలేండి. ఇప్పుడు పెళ్లి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మీ పర్సనాలిటీ మీరు చాలా బాగున్నారని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మేడం. తను నా చెల్లెలు. హలో మేడం, మీరు ఇంతకుముందు ఒకసారి వచ్చారు కదా ఇక్కడికి? అవును, వచ్చాను. మళ్ళీ అందుకోసమే వచ్చారా? నేను మీకు అప్పుడే చెప్పాను కదా, అసలు అలాంటి వాళ్ళు ఎవరూ లేరని. ఆమీర్ ఖాన్ గారు, మేము ఒకసారి వచ్చి చూస్తాం కదా, మాకు కూడా అనుమానం తీరుతుంది. మళ్ళీ దీనిపైన ఒక రీల్ కూడా పోస్ట్ చేస్తాము, ఇలా ఓనర్ లోపలికి రానిచ్చాడని. అప్పుడు మీ రీల్ చాలా వైరల్ అవుతుంది, మీ బిజినెస్ చాలా గ్రో అవుతుంది. ఏమంటారు? ఇప్పుడైతే అలాంటివి ఏమవుతు కానీ ఎందుకు వచ్చారో చెప్పండి. అసలు మీరు దేనికోసం వచ్చారు? ఇంతకుముందు ఒక అమ్మాయి కోసం వెతికారు, తన కోసమేనా? లేదు లేదు, తను కాదు, మాకు మేఘన కావాలి. మేఘనా? ఆమె ఎవరు? అరే, ఆ రిజిస్టర్లో ఒకసారి చూడు అమీర్ ఖాన్. మేఘన, వాణి వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు చూడు. మేఘనా, వాణి వాళ్ళిద్దరూ లేరు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఇంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడు కూడా అలాగే అన్నాడు అక్క ఈ అమీర్ ఖాన్. మరి అమీర్ ఖాన్కి ఏం కావాలో అడుగు, ఎంత అంటే అంత ఇస్తాం అమీర్ ఖాన్. ఎవరికి చెప్పము, తనని పంపించు. ఏం మాట్లాడుతున్నారండి? లేని వాళ్ళను నేను ఎలా పంపించాలి? అలా అనద్దు, పంపించు కదా. నాకు అన్నీ తెలుసోయ్, తెలిసే వచ్చాము. అబ్బాబ్బా,
ఇంకొక యాంగిల్లో తమిళ్ హీరో సూర్య లాగున్నారు. సూర్య కూడా ఇలాగే ఉంటాడు కదా గజనీలో. అవునక్క, సేమ్ ఇలాగే ఉన్నాడు. నేను అసలు ఇలాంటి వాని కోసమే వెతికాను, కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మ్హూ. అప్పుడు మీరు వాణి వాణి అని వచ్చారు కదూ. వాణి వాళ్ళ మదరా? అవును. వాణి అంటే ఆ పాపకి ఎంత వయసు ఉంటుంది? 6-7 ఇయర్స్ ఉంటాయా, లేకపోతే ఒక 5 ఇయర్స్ ఉంటాయా? తెలియట్లేదు కదా నా వయసు. మరి నేను? మీకైతే చిన్న బేబీ ఉండుంటుంది, అంతకు మించి కాదు. లేదు. లేకపోతే ఒక 5 ఇయర్స్ బాబు ఉండుంటాడు, ఒక చిన్న బేబీ ఉండుంటుంది. అరే మొద్దు, మొద్దుకే మొద్దులా ఉన్నావు. మా ఇద్దరికి అంత వయసున్న పిల్లలు ఉన్నారు తెలుసా? ఎంత వయసు? పెళ్ళిడికి వచ్చారు మా పిల్లలు. అవునా? తెలియనట్టే చేస్తున్నావు. మా పిల్లల్ని పంపించు అమీర్ ఖాన్. పదండి, అక్కడ ముందట ఆఫీస్ రూమ్ ఉంది. మీకు ఏ పిల్లలు కావాలో రిజిస్టర్లో వెతుక్కోండి. అసలు మేఘనా వాణి అనే పేర్లే లేవు, చెప్తే వినరు. పదండి పదండి. రా అమీర్. వస్తున్నా వెళ్ళండి. దీన్ని నమ్మొచ్చానే. నా అమ్మకి ఏం చేస్తాం అక్క, పేర్లైతే చూద్దాందా. ఆ మెంటలోడు ఎటు చూసిండో ఎవరిని చూసిండో. ఖచ్చితంగా పేర్లు ఉంటాయి ఇంట్లోనే, చూద్దాందా. నీకు వాణి వాళ్ళ నాన్న గాని ధీరజ్ వాళ్ళ నాన్న గాని తెలుసా? వాణి ధీరజ వీళ్ళెవరు అసలు? ఏందండి, వచ్చినప్పటి నుంచి నా బుర్ర తింటున్నారు. మైండ్ అంతా హీట్ ఎక్కిపోయింది, అసలే గుండు. సరే, రిజిస్టర్లో చూద్దాం పదండి. అమ్మో, పెద్ద ప్లానే వేశారే ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఒకరు వాణి వాళ్ళ అమ్మ అయితే ఇంకొకరు ధీరజ్ వాళ్ళ అమ్మ. మేఘనని ఇద్దరు ఏం చేద్దాం అనుకున్నారో ఏంటో, వీళ్ళతో పంపించమంటున్నారు. డేంజరస్. రిజిస్టర్లో పేర్లు లేవంటే వింటారో వినరో. హలో వాణి, ఆ డాడీ, ఎక్కడున్నావు బేటా? ఇక్కడే ఉన్నాను డాడీ. ఎందుకు? ఏం లేదురా, నేను ఇక్కడికి హాస్టల్కి వచ్చాను. అవునా? ఎందుకు డాడీ? రావాలా కిందికి? ఆ, వస్తావా? నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అత్తని చూడాలని ఉందన్నావు కదా, చూస్తావా? లేదు నాన్న, ఇప్పుడు నాకు మూడేం బాలేదు. మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే. నువ్వు ఎప్పుడెప్పుడు రెగ్యులర్గానే వెళ్తావు కదా. సరే తల్లి, అది నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను. అత్తతో ఇంకా బావతో నీ ఫోటో చూపించి వస్తాను. వాళ్ళు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. అత్తకైతే చాలా ఇష్టం నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం అంటే. ఇక వాడి గురించి నాకు తెలీదు, వాడికైతే ఫోటో చూపిస్తాను. డాడీ, ఇప్పుడు అదంతా అవసరమా? ఏ? అది కాదు డాడీ, ఇప్పుడే పెళ్ళేంటి? నేను ఇంకా చదువుకోవద్దా? జాబ్ చేయాలి. ఎన్ని ఉన్నాయి నాకు, చాలా గోల్స్ ఉన్నాయి డాడీ. అవన్నిటికీ సపోర్ట్ చేస్తాంలే పెళ్ళయ్యాక కూడా. మీ బావ చాలా మంచోడు, సపోర్ట్ చేస్తాడులే. వాడు చదువుకుంటున్నాడు, ఇద్దరూ కలిసి ఒకే దగ్గర ఉద్యోగం చేయొచ్చు. అవసరమైతే మీ పెద్దనాన్నని అడిగి పెట్టిస్తాను. అయినా మనకేం తక్కువ ఉంది? నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, అల్లుడు చేస్తే చాలు. అది కాదు డాడీ. నువ్వు వస్తే ఇంకా బాగుంటుంది. ఫోటోలో కన్నా నేను చూస్తే వెంటనే ఒప్పేసుకుంటారు. నేను రాను డాడీ, ప్లీజ్ నన్ను బలవంత పెట్టొద్దు. సరే నేను వెళ్తున్నాను. ఒకవేళ అమ్మ కాల్ చేస్తే అమ్మకు చెప్పొద్దు, మీటింగ్స్ ఉన్నాయని చెప్పు, సరేనా? సరే డాడీ. ఎన్ని రోజులు మీ మధ్య ఈ దాపరికాలు. మరి వాళ్ళని పెళ్లి చేసుకుంటే అమ్మ ఒప్పుకుంటుందా? అమ్మతో నాకు అనవసరం. మీ అమ్మ యుఎస్కి వెళ్ళే ప్లాన్లో ఉంది మనల్ని విడిచిపెట్టి. అర్థమవుతుందా? మన గురించి ఏం ఆలోచించదు. తనకి డబ్బు ఇంపార్టెంట్ అంతే. తనని ఎదిరిస్తాను. నీ పెళ్ళి ఎలాగైనా చేసి తీరుతాను. సరే డాడీ, ముందైతే నువ్వు వెళ్ళి అతన్ని అడుగు. బాయ్ తల్లి, వెళ్ళొచ్చి గుడ్ న్యూస్ చెప్తాను. బావ ఓకే అంటే ఫోన్ నంబర్ ఇవ్వమంటాను, మాట్లాడుకోండి. మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి, ఓకేనా? సరే డాడీ, ఇప్పుడు అవన్నీ చెప్పొద్దు నాకు, ప్లీజ్. ఓకే బాయ్. వీళ్ళిద్దరు అక్క చెల్లెలేంటి ఇక్కడున్నారు? అమ్మో, వాణి వాళ్ళు ఇక్కడే ఉన్నారని తెలిసిందా ఏంటి? వెంటనే వానికి కాల్ చేయాలి. నేను ముందు ఇక్కడి నుంచి బయటపడాలి.